హాయ్ హలో అందరూ బాగున్నారా? ఇవాళ అయితే వంకాయ శనగపప్పు కర్రీ చేస్తున్నా. దానికి సంబంధించిన వంకాయ శనగపప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇగో అల్లం వెల్లిపాయ, ఒక 2 టమాటాలు వేద్దాము. చాలు. దీని ప్రాసెస్కి వెళ్దాము. ఇప్పుడైతే ఇగో ఉల్లిపాయలు అయితే కోసేసుకున్నా సన్నగా. ఇక మనం నూనె పోద్దాము. ఆయిల్ అయితే ఇక కాగింది. ఇప్పుడు మనము ఏమి ఎక్కువ వేసుకోనక్కర్లేదు. కొంచెం ఆవాలు, చూసారా, కొంచెం జీలకర్ర తీయాలి. అంతే, ఏ వేయక్కర్లేదు. ఇప్పుడు మనం అవి వేగినాయి కదా, ఉల్లిపాయ వేసుకుంటే మనం ఉల్లిపాయ వేగాలి కదా బాగా. వేగడానికి మీకు ఆల్రెడీ అందరికీ చెప్పిన, చాలామందికి తెలియదు. చాలామంది ఏమంటారంటే అలాగే వేగుతాయి, తొందరగా వేగుతాయి. ఉప్పు, కళ్ళుప్పు మనం ఒక స్పూను కొంచెం వేసుకోవాలి. పసుపు, నేను ఉప్పు పసుపు కొంచెం ఎక్కువ చేస్తాను, ఎందుకంటే తొందరగా మగ్గుతాయి. చాలామంది మూత పెట్టకుండా మగ్గ పెడతారు, కానీ మూత పెట్టాలి. ఎందుకంటే ఉల్లిపాయ ఎంత బాగా స్మాష్ అవుతుందో మీకు తెలుస్తుంది. ఎందుకంటే మనకు ఉల్లిపాయ వేగుతూనే రుచి, ఉల్లిపాయ వేయకపోతే తీయగా ఉంటుంది. ఇప్పుడు ఉల్లిపాయ చూసారా, ఉల్లిపాయ ఎంత బాగా పేస్టీగా అవుతుంది అన్నమాట. మామూలుగా మనం మూత వేయలేదనుకో ఉల్లిపాయగా ఉంటుంది. ఇప్పుడు చూసారా బాగుంది. ఇప్పుడు మనం పచ్చెనపప్పు వేసుకుందాం. అసలు మామూలుగా అయితే వంకాయ వేస్తాము, దీంట్లో ఏంటంటే వంకాయ అది పొడుగు వంకాయ కదా, ఊరికే మగ్గిపోతుంది. కాబట్టి శనగపప్పు కొంచెం వేగాలి, కాబట్టి శనగపప్పు వేసుకుందాం. శనగపప్పు వేసుకుంటే ఫస్ట్ కొంచెం మగ్గనివ్వాలన్నమాట దీంట్లో. కానీ మళ్ళీ ఒకసారి మనం మూత కొద్దిసేపు మగ్గనిద్దాం. చూసారా, కొంచెం మగ్గింది పచ్చెనపప్పు. ఎందుకంటే అది ఉడకాలి కదా, ఎంత నానబెట్టినా కానీ ఉడికితే బాగుంటుంది కదా. ఇప్పుడు దీంట్లో మనం అల్లం వెల్లుల్లిపాయ దంచాం కదా, ఎక్కువ వేయద్దు, మళ్ళీ అదే స్మెల్ వస్తుంది. వంకాయలు అయితే కోసి పెట్టుకున్నా. ఇంకా మాదైతే సాంబార్ కారం తెచ్చాము. ఇక దీంట్లోకి అయితే అన్నీ ఉంటాయి, ధనియాలు, మెంతులతో సహా. ఆముదం కూడా వేస్తారు మా అత్తయ్య గారు. ఇక కొంచెం గుంటూరు కారం కదా, ఘాటుగా ఉంటుంది. చూసేసుకోండి, మా చిన్న స్పూన్ కాబట్టి మేము ఇది. ఇక గుంటూరు కారం ఎలా ఉంటుందో అందరికీ తెలుసు, అందుకని ఇప్పుడైతే కారం వేసాను. కారం, అల్లం వెల్లిపాయ పేస్టు అన్నీ వేసాం. దీన్ని మనం కొంచెం సేపు మగ్గనిద్దాం. ఎట్లా అంటే ఇప్పుడు టమాటాలు కోసాయి కదా చిన్న ముక్కలు, ఇవి ఇట్లా మధ్యలో కలపకుండా అలాగే మూత పెట్టేద్దాం, చక్కగా మగ్గుతాయి. పైన వేసాం కాబట్టి ఇప్పుడు కలుపుదాము. చూసారా, ఎందుకంటే ఇది కొంచెం వేగుతూనే వంకాయ వేస్తే కరెక్ట్గా వస్తుంది అన్నమాట. అందుకని కొంచెం ఇది ఉడకాలి. అంటే అందరూ ఎలా చేస్తారన్నది నాకు తెలియదు, కానీ నేను కొంచెం వేరుగా చేస్తాను. బాగుంటుంది. ఇప్పుడు మనం వంకాయలు వేసుకుందాం. కోసి పెట్టా కదా ఫస్ట్. ఇప్పుడు దీన్ని కలపాలి, ఎందుకంటే ముక్క సాల్ట్ అనేది పట్టకపోతే చేదు వచ్చేస్తుంది. గుత్తొంకాయ కాదు,
ఇది ఎక్కువ ఎవరంటే రాజమండ్రి సైడ్ వాళ్ళు బాగా చేస్తారు ఇది. మేకులు మేకులుగా ఉంది, అన్నం ఉడకట్లేదు అనేసి అంటారు. అయితే మేకులు మేకులుగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనము కుక్కర్లో పెట్టుకోవాలి. మాకు తెలుసు కదా కుక్కర్లో పెట్టుకుండేది, నువ్వేంటి చెప్పేది అనుకోవద్దు. ఏంటంటే మనం కుక్కర్లో పెట్టుకునే విధానం కూడా ఉంటుంది. అన్నము బాగా అవ్వాలి చేయాలి అంటే. ఇప్పుడైతే నేను 1.5 ఈ గ్లాస్తో వేసాను. 2 గ్లాసులు నీళ్ళు వేసా. ఇప్పుడు దీన్ని 1/2 గ్లాస్ వేస్తా. వేసి మనము కుక్కర్ మూత పెట్టకుండా పొయ్యి మీద పెట్టాలి. పొయ్యి మీద పెట్టేసేస్తే ఏమవుతుందంటే అది కొంచెం బాగా అవుతుంది, ఉడకాలి. ముందే వెంటనే మూత పెడితే ఏమవుతుందంటే ఆ పొంగు అనేది పైకి వచ్చి ఇది కూడా అన్నం మేకులుగానే ఉంటుంది. ఈ వంకాయ వేసాం కదా, ఒక రౌండ్ అయితే చూద్దాము ఎలా ఉంది ఏంటి అన్నది. ఓకే, కొంచెం దీంట్లో వాటర్ పోసుకున్నాం, ఎందుకంటే వాటర్ పొయ్యాలి. వంట 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 కింద మీద పడతారు వంటలు. చక్కగా మాట్లాడుతూ మాట్లాడుతూ వంటలు రకరకాల ఐటమ్స్ చేసుకోవాలి. నేనైతే ఇక ఇది కొంచెం మనం వాటర్ పోసుకోవాలి. వాటర్ ఎక్కువ పట్టదు, కొంచెమే పోసుకోండి అంతే. చాలా వాటర్ కొంచెం సేపు ఉడకనిద్దాం. ఓకే, చూసారా? ఇప్పుడైతే అయిపోయింది ఈ కూర అయితే. ఇప్పటికైతే అయిపోయింది. మనం కొత్తిమీర వేసుకుందాం. ఇక వేసవకాలంగా కొంచెం మసాలా వేస్తే బాగుంటుంది, కానీ ఇక మనం ఎట్లాగా అన్నీ వేసా కదా, ఇక మసాలా అయితే వేయట్లేదు. నేనైతే కొత్తిమీర వేసి ఇక దింపేస్తూ, ఉప్పు కారం కరెక్ట్గా అయ్యింది. ఏదైనా మన స్మెల్లోనే తెలిసిపోతుంది, నోట్లో వేసుకొని అవసరం లేదు. చూసేవాళ్ళు చూడండి. నేనైతే నాకు వాసన తెలిసిపోయింది, బాగుంది అనేసి నేనైతే ఉప్పు టేస్ట్ చేయను. ఓకే, బాగుంది. బాయ్. వీడియో చేస్తున్నా ఎవరు సబ్స్క్రైబ్ కానీ లైక్ కానీ షేర్ కానీ కామెంట్ కానీ చేయట్లేదు, చేయండి. బాగుంది బాగాలేదు అంటే నేను ఇంకా కొంచెం బాగా గట్టిగా ప్రిపేర్ అవుతా కదా. ఓకేనా?